ఇది పూర్వం బైరాగి మఠం సాయిబాబా టెంపుల్ ఉండేది, పాత శివాలయం ఉండేది. ఆ పాత శివాలయం జీర్ణోద్ధరణ చెందినటువంటి సందర్భంగా మేము కొత్తగా పునర్నిర్మాణం చేపట్టాము. భక్తుల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మాకు అంది ఈరోజు ఈ విధమైనటువంటి ఆలయ నిర్మాణాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చుకున్నాం. ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ట అనేటటువంటి కార్యక్రమం చేసుకున్నాం. మార్చి 4, 5, 6 ఈ 3 రోజుల్లో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఉన్నాయి. విగ్రహ ప్రతిష్టలకి విజయనగరం నుంచి శ్రీ రాంభట్ల సన్యాసిరాజు శర్మ గారు అనేటటువంటి సిద్ధాంతి గారు వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో 12 మంది ఋత్విక్కులతో యజ్ఞ యాగాది హోమ క్రతువుతో సహా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ ప్రతిష్ఠించబోయేటటువంటి ముఖ్య దేవీ దేవతల విగ్రహాలు ఏమిటంటే శివలింగం, శివ పానుమట్టం, శివుడు, తర్వాత వినాయకుడు, తర్వాత పార్వతీ అమ్మవారు, కాలభైరవ స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, కుమారస్వామి వారు, నందీశ్వరుడు, ధ్వజస్తంభంలో ఉన్నటువంటి శిఖర ప్రతిష్ట, తర్వాత షిరిడి సాయిబాబా వారి ప్రతిష్ట. ఈ కార్యక్రమాలన్నీ కూడా నవగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతోంది. ఇంతకుముందు ఇక్కడ ఎక్కడ నవగ్రహాలు లేవు. ఇప్పుడు భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి సదుద్దేశంతో నవగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేయడానికి మా యొక్క దీన్ని అర్థించాము. శివయ్య అనుగ్రహంతో ఇక్కడ నవగ్రహాలు కూడా ప్రతిష్ఠింపజేయబడుతూ ఉన్నాయి. మహాన్నదానం జరిపించదలుచుకున్నాము. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శుభప్రదంగా ఆ శివయ్య ఆశీస్సులు పొందాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. 4వ తారీఖుని ఊరేగింపు జరుగుతుంది. విగ్రహాలు, నూతన విగ్రహాలన్నీను తిరువీధోత్సవం అంటారు. ఆ తర్వాత 5వ తారీఖు అధివాసాలు ఉంటాయి. పుణ్యాహవాచనం, ధాన్యాదివాసం, జలాదివాసం, సయ్యాదివాసం, ఇటువంటి అధివాసాలన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా భక్తులు పాల్గొనవచ్చు. గత 6 మాసాల నుంచి అహర్నిశలు పగలు రాత్రి శ్రమించి మా ప్రెసిడెంట్ గారు లోకేశ్వర గారు బాగా కష్టపడి ఇంతవరకు అభివృద్ధి చేయనందుకు ఆయన ధన్యవాదాలు. 1969 ఆ టైంలో బైరాగి మఠం అనేవారు, సాధువులు, చిన్న శివాలయం ఉండేది. ఆ శివలింగం వాళ్ళు పూజ చేసి అమ్మవారికి నైవేద్యం అన్ని కార్యక్రమాలు అప్పటి నుంచి చేసేవారు. అది అలాగా కొంతకాలానికి ఆ బైరాగి మఠం అన్నది అలాగా షిరిడి సాయిబాబా గుడి, మిగిలిన చిన్న చిన్న విగ్రహాలు పెట్టి దాన్ని ఇలాగే ఈ రోజుకి వృద్ధి చెందారు. ఆ తర్వాత పక్కనే సాయిబాబా మందిరం, ఆ గుడి కూడా కట్టారు. ఆ నిర్మాణం కూడా బాగుంది. ఆ బైరాగుల దగ్గర నుంచి ఈ కమిటీ వారికి ఏర్పడిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది. అలాగే దినదినాభివృద్ధిగా ఈ రోజుకి ఒక ఉన్నత స్థాయికి వచ్చింది. తర్వాత కొద్ది రోజులు లాస్ట్ ఒక 1 year బ్యాక్ కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ శివాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఒక దృష్టిలోకి వచ్చింది. ఆ దృష్టిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు, కొంతమంది భక్తులు సహకారాలతోటి ఈ యొక్క గుడిని ఈ రోజు వరకు ఇంత డెవలప్మెంట్ చేసి ప్రతిష్టా కార్యక్రమం దాకా తీసుకొచ్చారంటే చాలా ఆనందదాయకం. ఇవాళ ఈ ధ్వజస్తంభం కూడా కార్యక్రమం చేయడం చాలా మహా ఆనందదాయకం.